ఇప్పుడు అవి 5 రోజులకు మొలుతాయి. చూడండి ఫ్రెండ్స్, మొలిచిన తర్వాత అవి ఏ విధంగా ఎదుగుతాయి, ఏ విధంగా కాయలు కాస్తాయి అవన్నీ చూపిస్తా నెక్స్ట్. చూడండి ఫ్రెండ్స్, మరికొన్ని పెట్టుకుందాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ సొరకాయ ఎత్తులు ఆటోమేటిక్గా మొలిసినాయి. సొరకాయలు లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఇన్నే పడిపోయి గింజలు పడిపోయి మొలిసినాయి, ఇంత ఎత్తు అయినాయి. ఇవి కాకరకాయ కూడా ఆటోమేటిక్గా వర్షాలు పడంగానే మొదటి వర్షాలకి ఇక మొలిసినాయి, ఇట్లా ఎక్కుతున్నాయి. మా స్లాబ్కి పిట్ట కూడా లేదు కాబట్టి మేము పైకి ఈ విధంగా ఎక్కించుకుంటాం. ఇక్కడ కూడా ఒక గుడ్డ పోసుకుంటున్నా చూడండి. ఒక దగ్గర పోసేదాన్ని గుడ్డ అంటాం మేము మా వాడుక భాషలో. మొదటగా తవ్వుకొని గడ్డి ఏం లేకుండా వీక్కొని మనం విత్తనాలు వేసుకోవాలి. ఇక్కడ కూడా మరొక గుడ్డ పోసుకుంటున్నా చూడండి. పోసుకొని మనము వర్షం కొట్టకపోతే వాటర్ పోసుకోవాలి.